నమ్మ చాలా డేంజరస్ లొకేషన్ బ్రో. ఇది చాలా డేంజరస్ లొకేషన్. ఇక్కడ సైడ్ అస్సలు రిస్క్ చేయకూడదు బ్రో. ఏమంటే ఇక్కడ కొంచెం ఒక కెమెరామ్యాన్ ఉంటే బాగుంది. యాక్చువల్లీ నేను నుంచి ఇట్లా కెమెరా రొటేట్ చేస్తున్నా, కొండలు కదులుతున్నంత ఫీలింగ్ వస్తుంది. పడితే గోవింద మొబైల్ ఫస్ట్, తర్వాత నా ప్రాణం. ఇక్కడ మన తాతగారు హాయ్ సార్. టెంపుల్ గురించి ఫస్ట్ విజిట్ చేస్తున్నాము. ఎక్కడ ఈ లొకేషన్ ఏంటి నాకు తెలియదు. ఇది లొకేషన్ దేవతల గుట్ట అంటారు. దేవతల గుట్టనా? దేవతల గుట్ట. ఓకే. బాలాపూర్ దేవతల గుట్ట. హనుమాన్ స్టాచ్యూ ఉంది కదా, ఎప్పుడు కట్టారు ఈ హనుమాన్ స్టాచ్యూ? మనకి ఇక్కడ మెయిన్ టెంపుల్ అక్కడ ఉంది, స్వామివారు. ఇక్కడ మన పూజారి వాళ్ళు కూడా ఇక్కడ భక్తులు వచ్చి వాళ్ళు ఇట్లా పూజలు చేసుకుంటుంటారు. ये गुफा है हमारा रहने का है वहाँ. ఓకే. मुनि लोग आते हैं यहाँ. ఓకే. అంటే మనకి పైన కూడా అమ్మవారు పైన చిన్న అమ్మవారి టెంపుల్ ఉందంట. ఈ రైడ్ నాకైతే చాలా చాలా బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ లొకేషన్. ఇలాంటి లొకేషన్కి రావడం బ్యూటిఫుల్ మెమరీ. ఇప్పుడు మళ్ళీ రైడ్ పడుతుంది ఈ కొండపై నుంచి, మళ్ళీ కిందికి రైడ్ పడుతుంది. అసలు డ్రాప్ యాక్చువల్లీ శంషాబాద్ 1.8 కిలోమీటర్స్ నుంచి మళ్ళీ 3.1 కిలోమీటర్స్ డ్రాప్ లొకేషన్ పడుతుంది. ఇదైతే నా లైఫ్లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫ్లైట్ ఎగురుతుంది కానొస్తుందా మీకు? ఆ ఫ్లైట్ పోతుంది. ఏందేందో ఈ లొకేషన్, పిచ్చి లొకేషన్, బ్యూటిఫుల్ లొకేషన్. కానీ ఎలాంటి సేఫ్ ప్లేస్ అయితే కాదా అవునా తెలియదు. చూడండి లొకేషన్ ఎట్లుంది. బ్యూటిఫుల్ అడ్వెంచరస్ పార్ట్ యాక్చువల్లీ. యా అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి. చూడండి బ్యూటిఫుల్ లొకేషన్. కాదు బ్రో, దాని పైకి ఎక్కవచ్చు, అట్లా మనకు రూట్ ఉంది దాని పైకి. తెలుగు రాదు, కిధర్ जाना है पहाड़ पे? उधर से आगे से थोड़ा सा. ఓకే. హిందీ బ్రోస్ యాక్చువల్లీ ఇక్కడ ఫుల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు మన వాళ్ళే. లైక్ హాయ్ కరా భయ్యా, యూట్యూబ్. హాయ్. We are coming every day at 5 o'clock. 5 to 7, 7:30 we are doing yoga here. Yoga? Taking sunlight, vitamin D3. Yes, very nice. So from here, very good view is there. Very good view is there from here? Here. Yeah, okay. And you brother every day doing yoga? Go on the Sila. Okay. Stone. Yes, on the stone actually very beautiful location is there, and Very valley. Yeah. Some people are regularly go 20 meter on mud. how to is there any way? You can go. Okay. From that side. ఇట్లా ఇలా వెళ్తే యాక్చువల్లీ అక్కడ నుంచి మనకు బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుందని బ్రోస్ వాళ్ళు చెప్పారు యాక్చువల్లీ. హాయ్ బ్రో, వేర్ ఆర్ యూ ఫ్రమ్ బ్రో? I am from Bihar Patna. వావ్, విజువల్స్ అయితే వండర్ బ్రో. ఇలాంటి విజువల్స్ని ఎప్పుడైనా మనం ఎక్స్పెక్ట్ చేయలేం లైఫ్లో. చూడండి ఇంత మార్నింగ్ విజువల్స్ని నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేస్తానని నేను ఊహించను అసలు. ఎంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇంత హైట్ నుంచి. బాబా ఒక్క ర్యాపిడో రైడ్ అనేది ఇంత గుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నా జీవితంలో అనుకోలే. బట్ రియాలిటీ అంటే ఒక విషయం చెప్పున్నా, నేను లైక్ ఆ ర్యాపిడో రైడ్లో నేను ఈ కొండ ఎక్కే ట్రెక్కింగ్ వీడియో కానీ మీరు లైక్ అడ్వెంచరస్ రైడ్ని మీరు చూసారనుకో,
అసలు థ్రిల్ అయిపోతారు నాకు తెలిసి. థ్రిల్, ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి ఒక్కసారి. బాబా సిటీ వ్యూ అయితే వండర్ఫుల్. అమ్మ చాలా డేంజరస్ లొకేషన్ బ్రో ఇది. ఇది చాలా డేంజరస్ లొకేషన్. చూడడానికి ఇట్లా ఉంది కదా, ఒక్కసారి ఇట్లా చూడండి. అసలు చాలా డౌన్. మనకి చికిరి చికిరి సాంగ్ డ్యాన్స్ వేస్తారు చూసిన, అంతకన్నా డేంజరస్ లొకేషన్, బట్ బ్యూటిఫుల్ లొకేషన్. డేంజరస్ ఎప్పుడైతే మనం లైక్ డేంజరస్ ఏంది ఆ పొల్యూషన్. ఎప్పుడైతే మనం డేంజరస్ ఏరియాస్ని మనం లైక్ పినాకిల్స్ అంటాం కదా, గ్రేటెస్ట్ హైట్స్ మనం రీచ్ అవుతామో అప్పుడే మనకు బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా కానొస్తాయి. నాకు తెలిసి నా లైఫ్లో బెస్ట్ లొకేషన్స్. బాబా నామా చచ్చిపోతాం రోయ్ గ్యారెంటీగా. చాలా హైట్ ఉంది, మొబైల్లో పడతా అనిపిస్తుంది నాకు. అది చచ్చిపోతుందా గ్యారెంటీగా. నాకు జిలాగా నేను నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నాకు టెన్షన్ పుడుతుంది రైడ్. ఇదేంది లైక్ దీని బ్యాక్ కెమెరా చూపిస్తుంది ఇది. సర్లే యాక్చువల్లీ మన ఈ వీడియోని ఇక్కడ బ్రేక్ చేసి దీని బ్యాక్ కెమెరా బ్యాక్ విజువల్స్ చూపిద్దామని అనుకుంటున్నాను. ఓకే, ఒరిజినల్ విజువల్స్ యాక్చువల్లీ. లైక్ సిటీని ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇది లైక్ మీరు అస్సలు ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఈ కొండపైన చూడండి విజువల్స్ ఎట్లుందో. ఇదంతా యాక్చువల్లీ ఇక్కడ ఉందా ఇది బ్లాక్ స్మోక్. యాక్చువల్లీ స్మోక్ యాక్చువల్లీ ఈ లైక్ అది ఏనాడు అంటే మనకి ఎంత సిటీలో అదంతా ఉంది అక్కడ కనొస్తుంది కదా, లైక్ అది ఉందా లైక్ ఆ పొగ మొత్తం అనేది లైక్ ఎయిర్లో ఫ్రీజ్ అయిపోయినట్లుంది. అంటే లైక్ అంత పొల్యూషన్ ఉంది మనకు తెలియదు. కానీ ఇలాంటి హైట్స్ నుంచి చూస్తున్నప్పుడు సిటీ ఎంత పొల్యూట్ అవుతుందో కూడా మనకు కానొస్తుంది యాక్చువల్లీ. లైక్ జూమ్ చేసా కదా, జూమ్ అవుట్ చేస్తున్నాం. అసలు ఎంత బాబా లొకేషన్ చూసి నాకు ఇది యాక్చువల్ మనం ఇక్కడి నుంచి ఇప్పుడు వచ్చింది ఈ ఏరియా. అక్కడికి వెళ్ళి చూపిస్తాను. లొకేషన్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. ఉంటుంది అది. కానీ చాలా డేంజరస్. అందుకే నీకు ఫెన్సింగ్ వేసినారు, పడితే చావడం గ్యారంటీ. కొంచెం ఇక్కడ తొందరపాటు ఉండకూడదు, ఎందుకంటే పోతే సస్తం. కింద పడితే చావడమే. అదేనమ్మా ఇక్కడ సైడ్ అస్సలు రిస్క్ చేయకూడదు బ్రో. యా అస్సలు రిస్క్ అనే పాయింటే ఉండకూడదు ఇక్కడ. పడితే గ్యారంటీ చావడమే. చూడండి ఇది మహేష్ మీద కోట కన్నా ఇది దారుణం. ఇది మనకి విజువల్ జూమ్ చేస్తే క్లారిటీగా వస్తుందా. చాలా బాగుంది యాక్చువల్లీ లొకేషన్స్. చూసారు కదా ఈ రైడ్, ఒరే చాలా డేంజరస్ ఉంది. లైక్ ఈ రైడ్ ఉంది కదా మనకి మోస్ట్ అడ్వెంచరస్. ఎందుకంటే ఇక్కడ మనకి కొంచెం మనకి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఇలా వచ్చామా టాప్. ఇప్పుడు యాక్చువల్గా మనం ఆ టాప్ హిల్కి ఇది చూడడానికి కిందగా వస్తుంది, కానీ ఆ టాప్ వెళ్ళి మనం చూపిస్తాం మొత్తం లొకేషన్. బట్ అయితే ఇప్పుడు లైక్ ఒక్కసారి నేను ఇంతసేపు మీకు చూపించాను లొకేషన్. ఇది లొకేషన్ యాక్చువల్లీ. సన్లైట్కి కానొస్తుంది తెలుసు నాకు. బాబా ఇలాంటి లొకేషన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుంది. బాబా నా విజువల్స్ నేను చూసుకున్నా నాకు అసూయ పుడుతుంది, అంత బాగుంది విజువల్స్ ఇవి. కానీ చాలా సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోసెస్. ఇది మనం లైక్ చచ్చిపోతాం జస్ట్ మనం ఏదన్నా బై మిస్టేక్ ఏం చేసినా చచ్చిపోతాం. అంత డీప్ ఉంది యాక్చువల్లీ. అంటే ఇంతకన్నా ఎక్కువ ఉంటాయి కానీ
మన ట్రెక్కింగ్ అనేది చాలా అంటే చాలా కష్టంగా కూడా ఉంటుంది. ఇది చూడు ఎంత బాగుందో. చూద్దామని మీకోసం ఏమి లొకేషన్స్ భయా. అందుకే ఇది ఈ కొండపైకి అసలు వాడు రైడ్ బల్ బుక్ చేసినాడు కానీ అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఈ వ్యూస్, సినిమాటిక్ యాంగిల్స్ వ్యూస్. అసలు నేను నార్మల్ కెమెరాతో తీస్తుంటే సినిమాటిక్ ఫీల్ ఉంది యాక్చువల్లీ. చూడండి, యాక్చువల్లీ ఒక లేక్ ఉంది. ఆ లేక్ని మనం ప్రొజెక్ట్ చేస్తామా తెలియదు కానీ లైక్ ఇట్లా ఉంటుంది యాక్చువల్లీ. అబ్బా ఏం ట్రెక్కింగ్ విజువల్స్ రా బాబు. వావ్, ఇంత స్టైల్గా నేనే ఇంత స్టైల్గా కానొస్తున్నాను. అబ్బా ఇక్కడ సైడ్ ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది యాక్చువల్ నాకు. ఒక్క నిమిషం ఉండండి. లైక్ టాప్ నాకున్న జిలకి మొబైల్ ఫోన్ పోవడం గ్యారెంటీ అనిపిస్తుంది. అదే యాక్చువల్లీ టెక్నికల్ మనకు కానొస్తాయి. పడుతుంది, సెల్ ఫోన్ పొగిలినా పోతుంది. నేనంటే ఇక్కడ కొంచెం ఒక కెమెరామ్యాన్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఒక కెమెరామ్యాన్ యాక్చువల్లీ ఈ లొకేషన్కి ఒక కెమెరామ్యాన్ ఉంటే గ్రేటెస్ట్ విజువల్స్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు యాక్చువల్లీ. ఇంత బ్యూటిఫుల్ లైక్ బెస్ట్ విజువల్స్ ఫ్రమ్ సైడ్. ఇదేదో ఫారెన్ పెద్ద ట్రిప్స్ ఫారెన్లో వేస్తారు చూసినాం, అలా ఉంది ఈ ట్రిప్. సెల్ ఫోన్ పోయింది అనుకో, విజువల్స్ రావు. చిక్రీ సాంగ్ అన్న, చిక్రీ సాంగ్ గుర్తొస్తుంది నాకు. ఎందుకంటే మన రామ్ చరణ్ అంతే రిస్క్ చేసేస్తారు కదా. బ్యాక్ కెమెరా ఉంటే కొన్ని ఫుటేజెస్కి కెమెరా చాలా ఇంపార్టెంట్ అని తెలుసు. భయం అవుతుంది యాక్చువల్లీ. మరి ఇంత ఓవర్ యాక్షన్ అవసరం అనిపిస్తుంది కానీ బట్ కొంచెం కేర్ఫుల్ ఉండాలి ట్రెక్కింగ్కి. టైం స్పెండ్ చేయడం కోసం అయితే కొంచెము మనం ఏమంటే సంతోషంలో ఇలాంటప్పుడు ఏమైపోద్ది అంటే మనం కంట్రోల్ తప్పుతాం. ఆ కంట్రోల్ తప్పినప్పుడు మనకి డేంజర్ జోన్ లైక్ మూవ్ది. ఎందుకంటే అంతే కదా, ఎప్పుడైతే మనం కంట్రోల్ తప్పుతామో కొంచెం ఫుల్ హ్యాపీనెస్తో మనం కొన్ని కంట్రోల్ తప్పినప్పుడే ఇలాంటి ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. కాబట్టి లైక్ మనం నేచర్ని ఎంజాయ్ చేయాలి, ఫీల్ హ్యాపీని రిసీవ్ చేసుకోవాలి. కానీ దాంతోపాటు మనం ఎంతో కేర్ఫుల్గా ఉండాలి యాక్చువల్లీ ఇలాంటి లొకేషన్స్కి. రియల్గా నేను చెప్తున్నాను కదా, నాకు నా లైఫ్లో ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో ఉండిపోతుంది యాక్చువల్లీ. చూడండి, లొకేషన్ ఉంది అక్కడ, నీకు ఫాగ్తో విజువల్స్ రావట్లేదు కానీ అక్కడికి వెళ్ళే చూపిస్తా లాస్ట్ నుంచి. ఒకవేళ ఇన్ కేసు మనం వెళ్ళడానికి ఉంటే లైక్ ఎక్స్పెన్సివ్ విజువల్స్ అంటారు దాన్ని నాకు తెలిసి. ఎందుకంటే అలాంటి విజువల్స్ నాకు దొరకవు యాక్చువల్లీ. ప్రాపర్ కెమెరా సెట్టింగ్ ఉంటే ఇంకా కొంచెం జూమ్ చేద్దాం అనుకున్నా. ఇంకా ఇది యాక్చువల్లీ ఒకసారి కెమెరా చూడండి.
కూర్చుందాం. కానొస్తుందా మీకు? ఇలాంటి రైడ్స్ని అస్సలు నాకు తెలిసి ఇంత రిస్క్ చేయడం అయితే అసలు కరెక్ట్గా ఇరుక్కున్నాం కష్టమే. సెల్ ఫోన్ పడితే గోవిందా, దానికైతే గ్యారెంటీ లేదు. ఒకసారి చూడండి, లైక్ మంజుమల్ బాయ్స్ ఉంటుంది కదా, మంజుమల్ బాయ్స్లో ఉన్న లోతైనవి ఉన్నాయి కొన్ని పడుతుంది. యాక్చువల్లీ ఇది నాకు తెలిసి ఇది ఒక ప్రొహిబిటెడ్ ఏరియా లాగా ఉంది, బట్ ఎక్కడ నోటీస్ చేయలేదు. కానీ లైక్ చాలా డేంజర్ ప్రొహిబిటెడ్ ఏరియా లాగా ఉంది. యాక్చువల్లీ ఇది నేను యాక్చువల్లీ అక్కడ ఉంది కదా మనకి, లైక్ అది ఫెన్షన్ వేసేది ఇక్కడ అవుట్ సైడ్ ఏముందో నాకు అర్థం కాలేదు. కానీ చాలా డేంజరస్ ఏరియా, ఇక్కడికి వస్తే మనుషులు పట్టక చచ్చిపోతారు. అందుకు లైక్ ఫెన్సింగ్ వేసినట్టున్నారు. అది చాలా డేంజర్ యాక్చువల్లీ. యాక్చువల్లీ నేను నుంచి ఇట్లా నేను కెమెరా రొటేట్ చేస్తున్నా, కొండలు కదులుతున్నంత ఫీలింగ్ వస్తుంది. అమ్మో ఎందుకు వచ్చాను అనే టెన్షన్ పుడుతుంది. కానీ ఒకసారి బ్యాక్ విజువల్ చూపిస్తాను. లైక్ కెమెరా కొంచెం కట్ చేస్తాను. సిటీ ఫాగ్, ఇలాంటి ప్లేసెస్కి రావడం కొంతమంది ఇట్లనే ఇరుక్కొని చచ్చిపోతారు. సెల్ ఫోన్ పడితే గ్యారంటీగా రాదు, దానికి గ్యారంటీ ఉంది. కానొస్తుందా మీకు ఇంతకీ ఏరియా? టాప్ యాంగిల్ ఎలా ఉంది? ఇలా ఉంది. పడితే గోవిందా మొబైల్ ఫస్ట్, తర్వాత నా ప్రాణం. ఇది ఇట్లుంది కదా, దీనికి నేను లైక్ బ్యాక్ కెమెరా బ్యాక్ విజువల్ చూపిస్తుంది చూడండి. కటింగ్ ఇది విజువల్స్ యాక్చువల్లీ మోస్ట్లీ ప్రొహిబిటెడ్ ఏరియా, నాకు అర్థమైపోతుంది ఇది. జూమ్ ఓకే. ఇంతసేపు వాళ్ళు చెప్పారు, కొంతమంది హిందీ పీపుల్స్, బీహార్ పీపుల్స్ యాక్చువల్ సజెస్ట్ చేశారు, ఈ వ్యూ ఎక్సలెంట్ ఉంటుంది అంటే నేను అనుకోకుండా ఇలా వచ్చా. బాబా సిటీ టాప్ యాంగిల్ వ్యూ ఇలా ఉంటుంది యాక్చువల్లీ. ఇట్లా జూమ్ ఇన్ చేస్తే ఇలా ఉంది, జూమ్ అవుట్ చేస్తే లైక్ అన్ని జూమ్ అవుట్ చేస్తున్నాయి యాక్చువల్లీ. బట్ ఇది చాలా రిస్క్ బ్రో, అసలు ఎవ్వరు రావద్దండి. ఈ అడ్రస్ కూడా నేను ప్రాపర్ కనుక్కొని చెప్తాను, కానీ లైక్ ఎవ్వరు రిస్క్ చేయొద్దండి, ఎందుకంటే ఇది చాలా రిస్క్. నాకు తెలుసు ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఇలాంటి లైక్ మొత్తం చూపించాను కదా, ఇంకేముంది ఇలానే. ఇది లేక్ యాక్చువల్గా, లేక్ కానొస్తుంది, సిటీ కనరావట్లేదు యాక్చువల్లీ. ఇది లేక్ చూడండి, ఈ విధంగా పెడితే కానొస్తూ ఉంటుంది లేక్, సిటీ. పైకి ఇలా ఉంది. నాకు బాగా జలి ఎక్కువ బ్రో, లేకపోతే ఇంత దురద ఎందుకు నాకు ఇప్పుడు, ఇంత వెళ్ళి రిస్క్ చేయడం ఎందుకు నాకు అని పడుకొని చేయడం బెటర్ అనిపిస్తుంది.
ఏం చేయాలి అని నేను ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ కొంచెం డేంజరస్ జోన్, ఇది మేజర్ డేంజరస్ జోన్ కాబట్టి నేను కంపల్సరీ నుంచి నేను ఎస్కేప్ అవ్వడం, లైక్ విజువల్స్ని స్టాప్ చేయాలి యాక్చువల్. ఒకసారి రౌండ్గా ఇది ఇప్పుడు ఒక లొకేషన్ పెట్టాను ఉంది కదా, రౌండ్గా ఒకసారి రొటేట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఇంకోసారి, ఎందుకంటే మళ్ళీ మనం ఎప్పుడు రాంగ్ కాబట్టి ఇక్కడికి ఈ విజువల్స్ నాకైతే నాకు కాని రావట్లేదు, బ్లాక్ కానీ వస్తుంది. యా, ఇది బ్యాక్ సైడ్ ఇలా బ్యూటిఫుల్ ఉంది. ఇది మోస్ట్ డేంజరస్ ఏరియా. మంజుమల్ బాయ్స్ని రిపీట్గా చూసినట్టుంది, నాకైతే లైవ్లో చూసినట్టుంది. ఆ మంజుమల్ బాయ్స్లో ఆ లోతు అక్కడ చూపిస్తామంటే మొబైల్ అయిపోద్దాం, భయం అవుతుంది. ఇదైతే ఫుల్ ఫాగ్తో ఉన్నట్టుంది. మొత్తం ఇది గ్రౌండ్లో బ్యూటిఫుల్ సిటీ ఉంది యాక్చువల్లీ. యా, అంతా ఉంది. మంజుమల్ బాయ్స్ చూస్తారా, లైక్ చూడండి మంజుమల్ బాయ్స్. ఇది చాలా రిస్క్, ఇక్కడ పడితే మనం పోతామని అంత రిస్క్ ఉంది యాక్చువల్లీ. కానొస్తుంది విజువల్స్. అమ్మా అబ్బా భయమవుతుంది. బాయ్ బాయ్. ఈ ప్లేస్కి మనం బాయ్ చెప్తున్నాం ఇప్పుడు, ఇంకా మనం ఎక్కువ ఉండకూడదు ఇక్కడ. ఇంకా రిస్క్ చేసి విజువల్స్ వచ్చా కొంచెం స్టాప్ చేస్తున్నాం ప్రస్తుతానికి కెమెరా. రౌండ్ మొత్తం గ్రాస్ యాక్చువల్లీ, ఫుల్ గ్రాస్. ఈ గ్రాస్ యాక్చువల్లీ ఎంత బ్యూటిఫుల్ లొకేషన్. యాక్చువల్లీ నేచర్ అనేది చాలా డేంజర్, లైక్ నేచర్ చూడడానికి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో దాని సైలెన్స్ అనేది మనకు ఒక లైక్ మన హార్ట్లో ఒక టెన్షన్ క్రియేట్ చేస్తుంది. చాలా వైలెంట్గా ఉంది ఆ టెన్షన్. అబ్బా, నా హెల్మెట్ యాక్చువల్లీ రెస్ట్ తీసుకుంటుంది. ఇది అంటే లైక్ పెయిన్ వస్తుంది హ్యాండ్. అంటే నాకు తెలిసి సినిమాటిక్ విజువల్స్ అంటాం కదా, కానొస్తున్నాయి సినిమాటిక్ విజువల్స్. ఈరోజు నా పని ఏం తెలుసా, ఈ వీడియోని ఎడిట్ చేయడం. ఇది నాకు ఇలా ఉంది నడుస్తుంటే ఈ గ్రాస్. చెప్తున్నా కదా, ఒక కెమెరా హ్యాండ్లర్ ఉండింటే దీనికి వేరే లెవెల్ విజువల్స్. నాకు డిలే ఎక్కువ అనిపిస్తుంది, రిస్క్ చేస్తున్నా, ఇంకా ఎందుకు చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ సైడ్ కానీ వస్తుంది మీకు టాప్లో బైక్. ఇది మొత్తం ఎక్కువ ఉండొచ్చు, రూట్ ఉన్నది. లైక్ ఇదంతా ఇది కన్స్ట్రక్షన్, లైక్ అంటే కొండల్ని కట్ చేసి మనకి గ్రెనేడ్స్కి యూజ్ చేస్తారు, ప్రాపర్ అదే. ఈవెన్ మనకి టిప్పర్స్ అయితే కంఫర్టబుల్గా ఎక్కగలవు, కానీ బైక్ కూడా డేంజరస్ ఉంది కాబట్టి ఆ ఫెన్సింగ్ అలా చేస్తారు. దీనికి ప్రొటెక్షన్గా ఎవరున్నారంటే హనుమాన్ గాడ్. లైక్ గాడ్ కన్నా మనకి ఒక ఫ్రెండ్ ఉండొచ్చు, ప్రాపర్గా తెలియదు కానీ హైట్. హనుమాన్ స్టాచ్యూ నుంచి సరౌండింగ్స్ ఇట్లుంది విజువల్స్ ఇలా. పుణ్యక్షేత్రాలు, అన్ని క్షేత్రాలు ఎక్కడైతున్నాయి నాకు. ఇక్కడ మనకి ఆ ఏరియాలో మనకి హనుమాన్ ఉన్నట్టున్నాడు. ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ టెంపుల్.
ఇక్కడ మన తాతగారు ఉన్నారు. హాయ్ సార్. టెంపుల్ గురించి ఫస్ట్ విజిట్ చేస్తున్నాము. మాకు ఇక్కడ మా కస్టమర్స్కి ఈ టెంపుల్ గురించి ఏమైనా చెప్తారా మీరు? టెంపుల్ ఎక్కడ, ఈ లొకేషన్ ఏంటి నాకు తెలియదు. ఇది లొకేషన్ దేవతల గుట్ట అంటారు. దేవతల గుట్టనా? దేవతల గుట్ట. ఓకే. బాలాపూర్ దేవతల గుట్ట. ఓకే సార్. ఈ స్వయంభూ హనుమంతుడు వెలిసిండు ఇక్కడని. చాలా జమానాలకి వెళ్ళి ఉంది, నిన్న మొన్న డెవలప్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమంటారు, స్వాములు కూడా వస్తున్నారు కదా? స్వాములు వస్తారు, ఆంజనేయ స్వాములు వస్తారు, అయ్యప్ప స్వాములు వస్తారు. ఓకే. ఇక శివరాత్రికి, ఇక హనుమాన్ జయంతికి అయితే ఇంకా ఫుల్ శివరాత్రికి ఇదంతా టెంట్ వేసి చాలా పెద్దగా జాతర సాగుతుంది. హనుమాన్ స్టాచ్యూ ఉంది కదా, ఎప్పుడు కట్టారు ఈ హనుమాన్ స్టాచ్యూ? ఒక 2 సంవత్సరాల కింద కట్టారు. ఓకే. సబితా ఇంద్రారెడ్డి మేడం. ఓకే. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అవును, అప్పుడు ఉండే కదా, అందులో ఉన్నప్పుడు కట్టించింది ఆమె. ఓకే. ఓకే సార్. మీ పేరు సార్? శేఖర్ రెడ్డి. శేఖర్ రెడ్డి సార్. మీరేం చేస్తుంటారు సార్? మేము ఇంటి దగ్గర ఊరికనే ఉంటాము. ఇక్కడ మా అబ్బాయే టెంపుల్కు మేనేజ్మెంట్ చేసే టెంపుల్ లోపల ఉన్నాడు. ఓకే సార్. ఇది మనకి టెంపుల్, మెయిన్ టెంపుల్ ఇక్కడ ఉంది. ఇదే మెయిన్ టెంపుల్. ఓకే. మనకి మెయిన్ టెంపుల్ యాక్చువల్లీ ఇది చాలా ప్రాపర్గా ఉంటుంది మనకి టెంపుల్. విజువల్స్. కెమెరా అలో ఉందా? ఓకే. యాక్చువల్లీ చాలా బాగుంది టెంపుల్, చాలా బెటర్గా చేశారు. హాయ్ సార్. యాక్చువల్లీ ఆమె యూట్యూబర్ సార్. ఈ లైక్ టెంపుల్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారా? మీ ఫాదర్ని కలిసాము, శివారెడ్డి మీరే కదా. లైక్ ఈ లొకేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు ఇక్కడ, లైక్ ప్రసిద్ధ, దీనికి ప్రత్యేకత ఏంటి? ఎస్టాబ్లిష్ చేసేదేం లేదు, చాలా పురాతన టెంపుల్ ఇది. ఓకే సార్. ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది ఇక్కడ, ఇదేం కట్టినది కూడా కాదు. ఓకే. ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది, మీరు చూడొచ్చు పైన. యాక్చువల్లీ విజువల్స్ ఇలా టాప్లో చాలా, అంటే మన కొండలు అవే అవి బ్లాక్స్ లాగా ఏర్పడే లైక్ ఒక టెంపుల్ లాగా ఉంది. వీళ్ళు జస్ట్ ఒక చిన్న భక్తులకు సౌకర్యార్థం ఇట్లా మెట్లు కట్టాల్సి వచ్చింది అంతే తప్ప ఓకే. వేరే ఎక్కడ కట్టిన ఆనవాళ్ళు ఏం లేవు. ఓకే. హనుమంతుడు స్వయంభూ హనుమాన్ ఇక్కడ. ఓకే. మనకి ఇక్కడ మనకి కిచెన్ ఉంటుంది. యాక్చువల్లీ అందరూ విజిట్ చేస్తున్నారు. స్వయంభూగా వెలిసిన దేవాలయం. ఇక్కడ మన కన్స్ట్రక్షన్ మనకి ఇక్కడ మెయిన్ టెంపుల్ అక్కడ ఉంది, స్వామివారు. ఇక్కడ మన పూజారి వాళ్ళు కూడా ఇక్కడ భక్తులు వచ్చి వాళ్ళు ఇట్లా పూజలు చేసుకుంటుంటారు. ఇక అందరూ వచ్చి విజిట్ చేయండి సార్. దీనిలో పేరు సార్ కొండ దేవతల గుట్ట. ప్రశాంతమైన ఫీలింగ్ ఉంది. ఫస్ట్ టైం నేను కూడా అనుకోకుండా లైక్ ఇక్కడ విజిట్ చేశాను. బ్యూటిఫుల్ లైక్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. కంపల్సరీ పెద్దవాళ్ళు వచ్చినా ఇక్కడ ఉంగి దండం పెట్టుకోవాలి. ఓకే. ఓకే. అది యాక్చువల్లీ ये गुफा है, हमारा रहने का है वहाँ. ఓకే. मुनि लोग आते हैं यहाँ. ఓకే. అంటే మనకి करते. మీరు ఇక్కడే ఉంటారా? యాక్చువల్లీ అక్కడ మన స్వామివారు కూడా వాళ్ళకి ప్లేస్ అనేది ఇక్కడ విజిట్ చేయడానికి వాళ్ళకి లైక్ హౌస్ లాగా ఉంది. అంటే లైక్ కేవ్స్ ఉంటాయి కదా ఇక్కడ. లైక్ మనకి సేజెస్ వాళ్ళు ఉంటారు కదా, మునులు ఇలాంటి వాళ్ళు, వాళ్ళకి పర్టికులర్గా లైక్ ఇలాంటి విజువల్స్. అంటే లైక్ వాళ్ళు ఎప్పుడైనా కొంతమంది ఇంతమందికి మనకి మునులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇలాంటి ప్లేసెస్లోనే వాళ్ళు ప్రతిష్ట లైక్ ఏమంటారు, జ్ఞానం చేసుకుంటే ఎవరికి అందుబాటులో ఉండకుండా వాళ్ళు ఒక లైక్ ఐసోలేషన్లో ఉంటారు కదా, అలాంటి కేవ్స్. యాక్చువల్లీ అసలు ఇలాంటి ఫస్ట్ టైం ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం అంత చాలా బ్యూటిఫుల్. అట్లా ఇది వీడియోకి ఇలా నేను తీస్తానని నా లైఫ్లో అనుకోలేదు. యాక్చువల్లీ ఇలా ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ అందరికీ. मनोज नाम दे बालू नाम दे ज्योति नाम दे महेश नाम दे मनीषा नाम दे శివారెడ్డి టెంపుల్ డైరెక్టర్. ఓకే సార్. सह कुटुंब परिवार सह वीर्या भया आयु आरोग्य विद्या बिजनेस व्यापार सुख प्राप्ति
శ్రీ వేరే దేవతల గుట్ట, బాలాపూర్ దేవతల గుట్ట. స్వామి బాలాపూర్ లొకేషన్ బాలాపూర్ విలేజ్. బాలాపూర్ విలేజ్లో దేవతల గుట్ట ప్రాపర్గా చాలా బ్యూటిఫుల్ ఉంది. అందరూ వచ్చి విజిట్ చేయండి. పైన కూడా అమ్మవారు ఆలయం ఉంది చూడండి. పైన చిన్న ఒక అమ్మవారి టెంపుల్ ఉందంట. అక్కడికి వెళ్ళి నేను విజిట్ చేస్తాను ఒకసారి, అంతా కవర్ చేస్తాను సరౌండింగ్. కపిల్పురాయ నమః, కపినాయకాయ నమః, మహారావణమర్దనాయ నమః, భీమసేనసహాయ కృతే నమః, దుఃఖదారిద్ర్యగ్రహణాయ నమః. అంటే ఇది ఫస్ట్ ఇలా చేయడం నాకు ఇలా ఒక దాంట్లో ఒక టెంపుల్స్ రిలేటెడ్ అయినా హిస్టారికల్ ప్లేసెస్కైనా ఇట్లా మనము పర్టికులర్గా మనం ఇలాంటి వీడియోస్ చేయాలని నాకు ఒక ఉంది. పర్టికులర్ అనుకోకుండా మనకి గాడ్ గ్రేసే, మన గాడ్ని మన దేవుడే మనకి ఇక్కడ రప్పించాలనే ఫీలింగ్ ఉంది. ఓకే, మనకి ఇక్కడ స్టెప్స్ పక్కన మనకి ఒక చిన్న రూట్ ఉందంట. ఆ రూట్ ఉంటే లైక్ వెళ్ళొచ్చు. అమ్మవారి గుడి ఉంది, నెమలి ఉంది అక్కడ. విజువల్స్ డిస్టర్బెన్స్ చేశాను నెమలికి. అమ్మవారి గుడి ఉంది యాక్చువల్లీ ఇక్కడ. అమ్మవారు ఇక్కడ ఉన్నారు యాక్చువల్లీ. అంటే అమ్మవారి పేరు నాకు తెలియదు. అంతా చాలా బాగుంది. అంటే లైక్ మన ఇండియా యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మన టోపోగ్రఫీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. లైక్ కొండలు, చెరువులు, వాగులు, వంకలు, లైక్ మంచు పర్వతాలు చాలా ఉంటాయి కదా మనకి. అంటే ఒక ప్రత్యేకత, లైక్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనం ఎంజాయ్ చేస్తాం. అంటే ఈ ఇండియా స్పెషల్ ఏంటంటే మనం ఎక్కడికో టూరిస్టులు వేరే దేశాలకు వెళ్తుంటాము. ఒక్కో దేశంలో ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. బట్ మన సైడ్ లైక్ మన సైడ్ అయితే అన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లైక్ చాలా హిల్ ఏరియాస్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, లైక్ మౌంటైన్ ఏరియాస్, హిమాలయాస్ ఉన్నాయి మనకి. లైక్ కోస్టల్ ఏరియా ఉంది, లైక్ ప్రాపర్ బీచెస్ ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి. లైక్ మనకి లక్షద్వీప్స్ ఉన్నాయి.